శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఎవని శరీరంలో అయితే అన్ని జ్ఞాన ఇంద్రియములు జ్ఞానంతో ప్రకాశిస్తూ ఉంటాయో అతనిలో సత్వగుణం ఎక్కువగా ఉన్నట్లు తెలుసుకోవాలి. జీవులలో, ప్రత్యేకించి మానవులలో వారు చేసే పనులను బట్టి, వారి ప్రవర్తనను బట్టి, వారు తినే ఆహారాన్ని బట్టి, మాట్లాడే పద్ధతిని బట్టి, వారి నడతను బట్టి వారిలో ఏ గుణములు ఎక్కువగా ఉన్నాయో మనం తెలుసుకోగలం. జీవుల దేహాలలో నవరంధ్రాలు ఉన్నాయి. అవే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. మనం జ్ఞానేంద్రియంతో బయట ప్రపంచంలో ఉన్న విషయాలను గ్రహిస్తూ ఉంటాం. వాటిని మనలో ఉన్న బుద్ధితో విశ్లేషించి మనసుకు అందిస్తే అది కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయిస్తుంది. ఎవరిలో అయితే జ్ఞానం ఎక్కువగా ఉండి ఆ జ్ఞానం జ్ఞానేంద్రియాల ద్వారా ప్రకాశిస్తూ ఉంటుందో, ప్రకటితమవుతూ ఉంటుందో అటువంటి వాడిలో సత్వగుణం ఎక్కువగా ఉన్నట్లు తెలుసుకోవాలి. వివరంగా చెప్పాలంటే సత్వగుణం ఎక్కువగా ఉన్నప్పుడు అతడి చర్యలు సాత్వికంగా, ప్రకాశవంతంగా, అందరూ మెచ్చుకునే విధంగా ఉంటాయి. అతని మాటలు మధురంగా ఉంటాయి. అతడు సాత్వికమైన ఆహారాన్నే తింటాడు. మంచి గ్రంథాలను చదువుతాడు. అతని ఆలోచనలు ఉత్తమంగా, 10 మందికి ఉపయోగపడే విధంగా సాత్వికంగా ఉంటాయి. అతడు ఎల్లప్పుడూ ఉన్నతమైన ఆశయాలతో, భావాలతో ఉంటాడు. అతడి బుద్ధి చాలా చురుకుగా పనిచేస్తుంది. కర్పూరం అగ్ని దగ్గరకు రాగానే అంటుకున్నట్లు సత్వగుణ సంపన్నుడు అలా చెబితే ఇలా గ్రహిస్తాడు. అతని ముఖంలో ప్రశాంతత, జ్ఞాన ప్రకాశం కనపడుతుంది. ఏ పని చేసినా ఓర్పుతో, శ్రద్ధతో చేస్తాడు. అతని వలన ఎవ్వరికీ అపకారం జరగదు. అందరితో సఖ్యంగా ఉంటాడు. అందరి చేత గౌరవింపబడుతూ ఉంటాడు. అటువంటి వ్యక్తి సత్వగుణ సంపన్నుడు అని మనం గుర్తించవచ్చు. ఓ అర్జున, ఎవరిలో అయితే రజోగుణం ఎక్కువగా ఉంటుందో వారిలో లోభత్వము, ప్రతి పని చేయాలనే ఉత్సాహము, ఉద్రేకము, ఎల్లప్పుడూ అశాంతితో ఉండడం, అన్నీ తనకే కావాలనే ఆశ ఎక్కువగా ఉండడం, ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇతడు ప్రతి పని చేయాలని ఉత్సాహపడుతూ ఉంటాడు. దేనిని వదిలిపెట్టడు. ఎక్కువగా తనకు అవసరం లేని పనికిరాని పనులు చేస్తూ ఉంటాడు. ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. అతని మనసుకు శాంతి కరువవుతుంది. ఎప్పుడూ ఏవేవో కోరికలు కోరుకుంటూ ఆ కోరికలు తీరడానికి ఏదో ఒక పని చేయాలని ఉత్సాహంగా ఉంటాడు. ఆ ఉత్సాహంలో నిషిద్ధ కర్మలు అంటే చేయకూడని పనులు, చేయరాని పనులు చేస్తూ ఉంటాడు. ఆ పని సఫలం అయితే అంతా తన మహిమ వల్ల జరిగింది అని అనుకొని అపరిమితంగా సంతోషిస్తాడు. ఆ పని సఫలం కాకపోతే నెపం తన శత్రువుల మీదకో లేక విధి, దేవుడి మీదకో నెట్టి అత్యంత దుఃఖాన్ని అనుభవిస్తాడు. దాని వలన అతనికి మనశ్శాంతి ఉండదు. ఇటువంటి రజోగుణ సంపన్నుడికి లోభము, ఆశ ఎక్కువగా ఉంటుంది. ఓర్పు అసలే ఉండదు. చిన్న ఆలస్యాన్ని కూడా భరించలేడు. తనకు ఎదురు చెబితే సహించలేడు. అన్ని వస్తువులు తనకే కావాలనే ఆశ, అత్యాశ ఉంటుంది. తనకు ఉన్నది ఎవ్వరికీ ఇవ్వడానికి ఇష్టపడడు. ఉన్నది పోతుందేమో అనే లోభత్వం, లేనిది కావాలనే ఆశ, ఈ రెండింటితో సతమతమవుతూ ఉంటాడు. ఎన్ని ఉన్నా శాంతి, సుఖం లేకుండా భారంగా బ్రతుకుతూ ఉంటాడు. ఓ అర్జున, తమోగుణం ఎక్కువగా ఉన్నవాడికి వివేకము, బుద్ధి పనిచేయవు. మందబుద్ధిగా ఉంటాడు. ఏ పని చేయడానికి ఇష్టపడడు. సోమరితనానికి అలవాటు పడతాడు. ఎప్పుడూ పరధ్యానంగా ఉంటాడు. పొరపాట్లు చేస్తూ ఉంటాడు. మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. వాడికి తెలియదు, ఒకరు చెబితే వినడు. ఇవి తామస గుణ లక్షణాలు. తమోగుణం ఎక్కువగా ఉన్న వారిలో అజ్ఞానం, అవివేకం, అవిద్య ఎక్కువగా ఉంటాయి. వారి ముఖంలో తేజస్సు ఉండదు. వాడిపోయిన ముఖంతో ఉంటారు. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వారి మాదిరి ముఖం పెడతారు. వారు మనస్సు, ఇంద్రియాలు చెప్పినట్లు చేస్తారు. బుద్ధి చెప్పినట్లు వినరు. ఎక్కువగా సోమరితనం ఉంటుంది. ఎవ్వరి మాట వినరు. తమకు తోచిందే చేస్తారు. ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోరు. అజాగ్రత్తగా ఉంటారు. ప్రమాదాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. మూర్ఖంగా, మూఢంగా ప్రవర్తిస్తారు. అన్నీ తమకే తెలుసనే అపోహలో ఉంటారు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు భ్రమలో ఉంటారు. పొరపాట్లు చేస్తూ ఉంటారు. పరధ్యానంగా ఉంటారు. చూసిన ప్రతి వస్తువు మీద మోహాన్ని పెంచుకుంటారు. అది నాకు కావాలనే మూర్ఖపు పట్టుదలతో ఉంటారు. మరణించే సమయంలో ఎవరిలో అయితే సత్వగుణం ఎక్కువగా ఉంటుందో ఆ దేహములో ఉన్న సూక్ష్మదేహము అంటే జీవాత్మ మరణించిన తర్వాత యోగులు, వేద విధులు,
జ్ఞానులు పొందే ఉత్తమములు పరిశుద్ధములు అయిన లోకాలని పొందుతుంది. ఇప్పటి వరకు 3 గుణములు కలవారు ఎలా ఉంటారో తెలుసుకున్నాం. మరణకాలంలో మానవుడు సత్వగుణ సంపన్నుడుగా ఉంటే మరుజన్మలో ఉత్తమ లోకాలను పొందుతాడు. మరుజన్మ ఉత్తమమైన జన్మ లభిస్తుంది అంటే చనిపోయేటప్పుడు ఏ గుణము ఉచ్చస్థితిలో ఉంటుందో ఆ గుణానికి అనువైన లోకాలను పొందుతారు. సత్వగుణ సంపన్నులకు ఉత్తమ లోకాలు, ఉత్తమ జన్మ వస్తుంది అని చెప్పుకున్నాం. అంటే కేవలం చనిపోయే ముందు సాత్వికంగా ఉంటే సరిపోదు, జీవితాంతం సత్వగుణ సంపన్నుడుగా ఉండాలి. అప్పుడే చనిపోయే ముందు కూడా సత్వగుణ సంపన్నుడుగా ఉంటాడు. అలా కాకుండా మరణ సమయంలో కూడా ఆస్తిపాస్తుల గురించి, బంధువుల గురించి ఆలోచిస్తూ ఉంటే, తాను జీవితంలో చేయలేని పనుల గురించి తలుచుకుంటూ ఉంటుంటే అతనిలో సత్వగుణం ఏ కోసానా కనిపించదు. సత్వగుణం అభివృద్ధి చెందడానికి ఏం చేయాలి అంటే ముందు చిత్తములో నుండి రజోగుణము తమోగుణాలను తొలగించాలి. అప్పుడు సత్వగుణం కోసం సాధన చేయాలి. జీవితంలో నిష్కామ కర్మలు, కర్తృత్వ భావన లేని కర్మలు, పుణ్యకార్యాలు, పరోపకారం చేస్తే అంత్యకాలంలో కూడా అటువంటి సాత్విక భావనలే కలుగుతాయి. అంతేకాని జీవితాంతం రజోగుణం తమోగుణములో ఉండి అంత్యకాలంలో నారాయణ అన్న, కృష్ణ అన్న ఏమీ ప్రయోజనం లేదు. ఆఖరు రోజుల్లో సత్వగుణం ఏర్పడడం చాలా కష్టం. అదేవిధంగా అంత్యకాలంలో రజోగుణం ప్రధానంగా ఉన్నవారు ఎక్కువగా కర్మలు చేసే అవకాశం ఉన్న జన్మలు ఎత్తుతారు. అలాగే మరణ సమయంలో తామస ప్రవృత్తి కలిగిన వారు మరుజన్మలో మూఢుడు, అవివేకి, అజ్ఞానిగానో లేక అటువంటి లక్షణాలు కల జంతువుగానో పక్షిగానో పుడతాడు. సత్వగుణం ఎక్కువగా ఉంటే పుణ్యలోకాలు వస్తాయి అని చెప్పారు పరమాత్మ. ఇప్పుడు రజోగుణము తమోగుణము ఎక్కువగా ఉన్నప్పుడు మరణిస్తే వారికి జనన మరణ చక్రము తప్పదు అని అన్నారు. అంటే తాము చేసిన కర్మలకు ఫలము మానవులుగా పుట్టి మాత్రమే అనుభవించాలి, మరో మార్గం లేదు. కాబట్టి రజోగుణం ఎక్కువగా ఉన్నవారు కర్మలయందు ఎక్కువగా ఆసక్తి ఉన్నవారి గృహములలో జన్మిస్తారు. కానీ తమోగుణం ఎక్కువగా ఉన్నవారు మూఢయోనులు, అంటే ఏ మాత్రం బుద్ధి, జ్ఞానం, ఆలోచన లేని వారి ఇంట్లో జన్మిస్తారు. అది మానవ జన్మ కావచ్చు, మృగ, పశు, పక్షి, కీటక జన్మలు కావచ్చు. ఎందుకంటే వాటికి ఆలోచన శక్తి ఉండదు. ఏది తోస్తే అది చేసేయడమే. వాటి సహజ లక్షణాలను బట్టి ప్రవర్తిస్తూ ఉంటాయి. వాటికి మంచి పనులు చేసే స్వతంత్రత, బుద్ధి, జ్ఞానం ఉండదు. రజస్తమో గుణములలో జీవితాంతం పడి ఉన్నవారు మరణించిన తర్వాత వారి గుణములకు తగ్గ యోనులలో పుడుతూ చస్తూ ఉంటారు. కాబట్టి జీవితాంతం సత్వగుణమును అలవరుచుకోవడమే మంచిది. సత్వగుణముతో ఉన్నవారు చేసే సాత్వికమైన కర్మలకు నిర్మలమైన ఫలం లభిస్తుంది. రజోగుణముతో ఉన్నవారు చేసే రాజసమైన కర్మలకు దుఃఖం కలుగుతుంది. తమోగుణముతో కూడిన తామస కర్మలు చేసేవారికి అజ్ఞానము, అవివేకము ఎక్కువవుతుంది. మానవుడు మరణించిన తర్వాత కలిగే ఫలితముల గురించి, జన్మల గురించి ఇంతకు ముందు తెలుసుకున్నాం. ఇప్పుడు జీవితాంతం ఈ 3 గుణములు కలిగిన వాళ్లకు ఈ లోకంలోనే జీవించి ఉండగానే ఏమేమి ఫలాలు కలుగుతాయో క్లుప్తంగా చెప్పాడు కృష్ణుడు. సత్వగుణ ప్రధానమైన కర్మలు చేస్తే సుఖము, శాంతి కలుగుతాయి. రజోగుణ ప్రధానమైన కర్మలు చేస్తే మొదట్లో సుఖం కలిగినా చివరకు అది దుఃఖంతో ముగుస్తుంది. తమోగుణ ప్రధాన కర్మలు చేస్తే మోహం కలుగుతుంది. ప్రతిదానిని తప్పుగా అర్థం చేసుకోవడం, విపరీతార్థాలు తీయడం చేస్తూ ఉంటారు. వారిలో అజ్ఞానం, అవివేకం పెరుగుతుంది. ఆలోచన శక్తి నశిస్తుంది. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి సుఖపడాలనే కోరిక ఉంటుంది. సుఖపడడానికి మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఎవరూ దుఃఖపడాలని కోరుకోరు. కాబట్టి ఏ పనులు చేస్తే సుఖం కలుగుతుందో ఆయా పనులనే చేయాలి. దుఃఖం కలిగించే పనులు చేయకూడదు. కేవలం సాత్విక కర్మల చేతనే సుఖం కలుగుతుంది. రజోగుణము, తమోగుణము ప్రధానంగా ఉన్న కర్మలు చేస్తే దుఃఖము, అజ్ఞానము, మోహము కలుగుతాయి. కాబట్టి వాటిని వదిలిపెట్టి సాత్విక కర్మల వైపు అడుగులు వేయాలి. రజోగుణం వలన దుఃఖం ఎందుకు వస్తుంది అంటే కామము, క్రోధము రజోగుణ ప్రధానాలు. ఈ 2 మొదట్లో సుఖాన్ని ఇచ్చినా చివరకు దుఃఖాన్ని కలిగిస్తాయి. ఇంకా తమోగుణం వలన మోహం కలుగుతుంది. అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. దాని వలన హాని కలుగుతుంది. కాబట్టి భక్తులు ఈ 2 గుణాలను వదిలిపెట్టాలి.
సత్వగుణం వలన జ్ఞానము, రజోగుణం వలన లోభము, తామస గుణముతో మోహము, భ్రమ, నిర్లక్ష్యం, అజాగ్రత్త, ప్రమాదము మొదలైన లక్షణాలు కలుగుతాయి. సాధారణంగా నెమ్మదిగా ప్రశాంతంగా ఉండేవారు కూడా వారికి నచ్చని విషయం జరిగితే తాత్కాలికంగా కోప్పడతారు. ఆ కోపంలో ఏం చేస్తున్నామో తెలియదు, ఏమేమో చేస్తారు, తర్వాత బాధపడతారు. నాకు సాధారణంగా కోపం రాదు, కానీ ఏదో అప్పుడప్పుడు కోపం వస్తుందండి అని తమకు తాము సర్ది చెప్పుకుంటూ ఉంటారు. అలా అప్పుడప్పుడు కోపం వచ్చి అదే అలవాటుగా మారే ప్రమాదం ఉందని పరమాత్మ మాటిమాటికి మనలను హెచ్చరిస్తున్నాడు. అయ్యా, సత్వగుణం కలిగి ఉండండి, జ్ఞానం సంపాదించండి, పరమాత్మను గురించి తెలుసుకోండి, రజోగుణములో పడి లోభత్వానికి గురి కాకండి అని మాటిమాటికి చెప్తున్నాడు పరమాత్మ. ఎంతటి సత్వగుణ సంపన్నుడికైనా లోభత్వం కాస్తంత ఉంటుంది. తనకు లభించిన జ్ఞానం, విద్య ఇతరులకు చెప్పకపోవడం కూడా లోభత్వమే. తనకు ఉన్న ధనం నాది అని దాచుకోవడం, అంతా నాకే కావాలి అని అనుకోవడం ఎంతటి లోభత్వమో, అలాగే తాను ఆర్జించిన విద్య, జ్ఞానం తనలో దాచుకోవడం కూడా అంతే లోభత్వం. ఈ లోభత్వానికి కూడా మనం గురి కాకూడదు. ఇక అన్నింటికంటే ప్రమాదమైనది తామసం, అమితమైన నిర్లక్ష్యం, ప్రతిదానిని తప్పుగా అర్థం చేసుకోవడం, ఏ పని సక్రమంగా చేయకపోవడం, సోమరితనం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం, ఎప్పుడూ మత్తుగా ఉండడం. ఇవి ఒకసారి అంటుకుంటే వదలవు కదా. ఉదాహరణకు ఆఫీసులకు ఆలస్యంగా వెళ్ళేవారు, వెళ్ళిన తర్వాత కూడా పని చేయకుండా కబుర్లతో కాలక్షేపం చేసేవారు, నిద్రపోయేవారు, క్యాంటీన్లలో కాలక్షేపం చేసేవారు, వీడి ఇచ్చే జీతానికి ఈ పని చాలే అని నిర్లక్ష్యంగా పనిచేసేవారు ఈ కోవలోకి వస్తారు. వీళ్ళంతా చివరకు కష్టాల్లో చిక్కుకుంటారు. అందుకే ఈ గుణాల గురించి మాటిమాటికి మనలను జాగృతపరుస్తున్నాడు పరమాత్మ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.